వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 23 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న దృక్పథంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతుందని, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని తీర్మానించి శనివారం మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ప్రతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఘనత తనకే దక్కుతుందని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డి కాంతారావు, సొసైటీ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో 2001లో ప్రారంభమైనటువంటి కాకతీయ అర్బన్ బ్యాంకు ఈరోజు దాదాపు పలు శాఖలతో దాదాపు 10 బ్రాంచులతో ప్రతి ఒక్క ఖాతాదారుడికి కూడా ఆనందంగా ఉండేలాగా ఈ యొక్క ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి సరసమైన వడ్డీకి అప్పులు ఇవ్వటం కానీ, డిపాజిట్లకు కూడా సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వారికి కూడా జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే దాంట్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే దాంట్లో గత 23 సంవత్సరాల నుంచి కూడా అంచెలంచెలుగా ఈరోజు దాదాపు 351 కోట్ల టర్నోవర్తో దాదాపు 60 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకొక 100కు పైగా కుటుంబాలు ఈ బ్యాంక్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే నడిపే వ్యక్తి అన్న అడుగుజాడల్లో ఆనాడు రాముడు లేకపోయినా అయోధ్యను కాపాడే దాంట్లో భరతుడు ఏ రకమైనటువంటి పాత్ర వహించాడు. ఆయన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని, అనుభవాన్ని పుణికిపుచ్చుకోవటమే కాకుండా ఎవరైతే ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారో వారందరూ కూడా ఒక సమన్వయంతో నా అనేది కాకుండా బ్యాంకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి బ్యాంక్కి సొంత ఆస్తులను కలగజేసుకుంటూ బ్యాంకుని విస్తరణ చేసే దాంట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నటువంటి డిఎల్ కాంతారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నా చేతుల మీద మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం. 23 సంవత్సరాలు అయింది. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా మారింది. ప్రజల యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. అందరితో పాటు మేము కూడా సంతోషంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని పెట్టాలనుకుని తీర్మానం చేశాం. ఆ విధంగానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనుకున్నాము. అది ఇవాళ జరిగింది. మాకందరూ కూడా సంతోషంగా. వర్షం కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని తక్షణమే బయటకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఓ ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. తెనాలి మండల పరిధిలో శనివారం 123.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని ఏఓ ప్రేమ్ సాగర్ తెలిపారు. దీని కారణంగా పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయని, వెదపెట్టిన రైతు సోదరులు తక్షణమే పొలాల్లో నీరు బయటికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వెదపెట్టి 1-2 రోజులు గడిచిన రైతులు అవి మొక్కమొలిచే అవకాశం ఉండదు కాబట్టి మరలా తిరిగి వెదపెట్టుకోవాలని లేదా నారుమళ్లు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రాత్రి తెనాలి మండలంలో దాదాపు 124.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. రైతు సోదరులందరూ వెదపెట్టున్నారు. 75% వెదపెట్టున్నారు. ఇంకా 30% వెదపెట్టాలి. రైతులందరూ ఏం చేయాలంటే పొలాల్లో ఉన్న నీటిని వెంటనే తక్షణమే బయటికి తీసేసుకుంటే ఎదపెట్టిన నారు కానీ, ఎదపెట్టిన మొలకు వస్తున్న విత్తనాలు కానీ కొంచెం సేఫ్ సైడ్గా ఉంటాయి. కాబట్టి రైతులందరూ విత్తన
ఎత్తిన 15 రోజుల్లో కానీ 20 రోజుల్లో కానీ ఉంటే నీళ్లు నిల్వ ఉంటే వెంటనే పొలాల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ పొలం చూస్తున్నాము. ఈ పొలం నిన్నే వెదపెట్టారు, కానీ వర్షం వచ్చింది. ఇది కాబట్టి ఇది పూర్తిగా నీళ్ళతో నిండిపోయింది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో 2-3 రోజులు పడతాయి కాబట్టి మొలక ఛాన్స్ తక్కువ ఉంది. కాబట్టి మరలా రైతు సోదరులందరూ వెదపెట్టుకోవాలి. కనీసం ఇది ఆరిన తర్వాత, నెల ఆరిన తర్వాత 1 వారం రోజులకి మరలా వెదపెట్టుకోవాలి. ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటే నారు మళ్ళీ పోసుకొని నాట్లు నాటుకోవాలి. రైతు సోదరులందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ, పొలాల్లో ఉన్న నీటిని అంతని బయటికి తీసేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాను. తెనాలి విద్యుత్ మీటర్ రీడర్స్ సభ్యుల సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీటర్ రీడర్స్ ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, ముఖ్యంగా మీటర్ రీడర్స్ కి పని దినాలు 22వ తేదీ వరకు ఉండేవని, దానిని 11వ తేదీ వరకు తగ్గించారని, అదేవిధంగా ప్రతి బిల్ కి 3.85 ఇవ్వాల్సి ఉండగా కేవలం ₹3 మాత్రమే చెల్లించినట్లు సభ్యులు తెలిపారు. మీటర్ రీడర్స్ పట్టకొట్టే విధంగా స్మార్ట్ మీటర్స్ ని బిగించాలని, వైసీపీకి చెందిన వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చి ప్రజలపై స్మార్ట్ మీటర్ భారం మోపేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమకు పని దినాలు తగ్గించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి నాదెండ్ల మనోహర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎండి జాఫర్, గౌస్, భానుప్రకాష్, కాజావలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మాకు ఇబ్బందులు పెట్టిన దాని గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో 2019 వరకు విద్యుత్ బిల్లులు తీసేటువంటి సమయం ప్రతి నెల 2వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఉండేది. గత ప్రభుత్వం వచ్చాక దీన్ని 11వ తారీఖు వరకు కుదించి రకరకాల ఇబ్బందుల్ని పెట్టారు. పీసీ రేటు కూడా ప్రభుత్వం సిఎండి ద్వారా ₹3.80, ₹3.90 ఇవ్వాలని చెబితే మాకు వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కేవలం ₹3 మాత్రమే ఇచ్చారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. అందుకే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 4200 మీటర్ రీడర్స్ అందరూ కూడా కలిసి ఈ తెలుగుదేశం పార్టీని రావాలని గెలిపించుకున్నాం. ఈ ప్రభుత్వంలో అయినా మాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఆ మీటర్లు కనుక వస్తే, స్మార్ట్ మీటర్లు కనుక వస్తే మా మీటర్ రీడర్లందరికీ ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. 2 రోజుల క్రితం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రమాదవశాత్తు మరణించిన యువకుని మృతదేహానికి అంత్యక్రియలు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. హోటల్ కార్మికునిగా పనిచేస్తున్న యువకుని కుటుంబం ఆర్థిక భారం కారణంగా అంత్యక్రియలు జరుపుకోలేకపోవడంతో పోలీస్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ ప్రతినిధి ఇనయతుల్లా తెలిపారు. గురువారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సులోంచి జారిపడి ఆ బస్సు టైర్ వెనక్కి వచ్చి ఆ యువకుడి మీద ఎక్కితే అక్కడే కొంచెం ఆ యువకుడు చాలా ఇబ్బంది పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆటోలోనే అతను ఊపిరి వదిలేశాడు. 2 టౌన్ పోలీసు వారు చనిపోయిన ఆ వ్యక్తిని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలు పెట్టారు. మరి ఈరోజు నిన్న మధ్యాహ్నం 3ంటికి వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రేస్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అంతంత మాత్రం. 2 చిన్నపిల్లలు ఉన్నారు. జాహ్నవి హోటల్లో ఈ అబ్బాయి పని చేసుకుంటూ ఉంటాడు. 2 టౌన్ పోలీస్ వారు ఈ అంత్యక్రియలు చేయండి అని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో ఈరోజు అబ్బాయి అంత్యక్రియలు చేయడం జరిగింది. అతను గురువారం జానీ వార్డులో డ్యూటీ చేసి బయటకు వచ్చిన తరుణంలో ఏదో బస్సు ఎక్కుదామని ఊరు వెళ్తున్న తరుణంలో అతని మీద బస్సు అనేది ఎక్కడం జరిగింది. అతను అనేది
అతనికి ఒక పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. అలాంటి తరుణంలో ఇలాంటి ఘటన జరగడం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంఘటన బాధాకరంగా జరిగింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పానురంగపేటలో ఉంటాడు అతను. తెనాలి బురిపాలెం రోడ్లోని పీసీ కాలనీ వద్ద కారు ప్రమాదానికి గురైంది. తెనాలి నుండి బురిపాలెం వైపు వెళుతున్న ఏపీ 39 AU 1371 నెంబర్ కారు పెమ్మసాని పెట్రోల్ బంక్ వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న కటింగ్ షాప్లోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కారు పాక్షికంగా దెబ్బతింది. అతి వేగంగా రావటం వల్లనే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మధ్యాహ్నం షాపు మూసివేసి భోజనానికి ఇంటికి వెళ్లానని, ప్రమాద ఘటనను స్థానికులు తనకు తెలియపరిచారని కటింగ్ షాప్ యజమాని తెలిపారు. కారులో మొత్తం 4 యువకులు ఉన్నారని, కారు వదిలి వారు అక్కడి నుండి వెళ్లిపోయినట్లు చెప్పారు. జరిగిన పెను ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. కారు వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బాగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఈ కారు ఇలా జరగడం జరిగింది. మేము ఇంటికి వెళ్ళి ఎవరో ఫోన్ చేశారు, ఈ దారిని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేయడంతో ఇక్కడికి వచ్చాము. కారు ఎవరిదో తెలీదు. వాళ్ళు కొంచెం డ్రింకింగ్లో ఉన్నారని మటుకు తెలిసింది. వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఎవరు లేరు ఇక్కడ దీని దగ్గర. సుమారు ఒక 5 ఉన్నారంటండి కారులో చెప్పారు. 4 ఉన్నారండి కారులో. వాళ్ళు బురిపాలెం వెళ్తున్నారు. ఇటు కారు వెళ్ళేదారిలో ఇలా అదుపు దప్పటమో లేకపోతే ఏదో అయింది మొత్తానికి. కారులో డాక్టర్ అని రాసిందండి. మరి కారు మీద డాక్టర్ సింబల్ వేసింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ది తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.